హలో అండి, అందరికీ నమస్తే. కిరణ్ మమ్ డైలాగ్స్కి స్వాగతం అండి. అయితే ఈరోజు నేను కేవలం పండగ సమయంలో మాత్రమే కాకుండా ఏదైనా స్పెషల్ అకేషన్స్లో కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకుని మన ట్రెడిషనల్ రెసిపీ అయిన బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మినపప్పు తీసుకుని 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. అలాగే బియ్యం కూడా 2.5 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. కొంతమంది 2 కానీ లేదా 2.5 కానీ తీసుకుంటారు. 2.5 తీసుకుంటే మనకి పైన క్రిస్పీగా ఉంటుంది, అలాగే లోపల పూర్ణం సాఫ్ట్గా ఉంటుందండి. అందువలన 2.5 గ్లాసుల బియ్యం తీసుకొని సేమ్ 4 గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట. 4 గంటల తర్వాత అటు మినపప్పుని పైనున్న పొట్టు పోయేలాగా వాష్ చేసుకున్న తర్వాత అలాగే బియ్యాన్ని కూడా బాగా వాష్ చేసుకొని రెండింటిని కలిపి మిక్సీ జార్లో వేసి మనం దోసల పిండిలాగా రుబ్బుకోవాలండి. అయితే మరి పలచగా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉంటే సరిపోతుందండి. అయితే దోసల పిండి మనకు కొంచెం పలచగా ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా ఉంటే సరిపోతుంది. అయితే మనం వేలిని ముంచి పైకి తీసినప్పుడు దానికి పిండి అనేది అంటుకోవాలండి, కిందకి జారకూడదు అనమాట. అలా జారకుండా ఉన్నట్లయితే మనకి పిండి అనేది తయారైపోయినట్లే. ఈ పిండి తయారు చేసుకోవడం అంతా కూడా ఎర్లీ మార్నింగ్ మనం బూరెలు వేసుకునేట్లయితే ముందు రోజు రాత్రి ప్రిపరేషన్ అంతా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. దానివల్ల ఆయిల్ అయితే ఏమీ పీల్చదు. ఇప్పుడు పూర్ణం ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం 2 గ్లాసుల పచ్చిశనగపప్పు అయితే తీసుకుని మనం బూరెలు వేసుకుంటామనగా 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లోని 3 గ్లాసుల వాటర్, పసుపు అలాగే కొంచెం నెయ్యి వేసుకుని చక్కగా మనం ఉడికించుకోవాలండి. ఒక 3-4 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకున్నట్లయితే పూర్ణానికి కావాల్సిన పచ్చిశనగపప్పు బాగా ఉడికిపోతుంది. బెల్లంలోని డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ముందుగానే బెల్లాన్ని పాకం కింద తయారు చేసుకున్నానండి. అందులో ఉన్న డస్ట్ అంతా తీసేసాను. పచ్చిశనగపప్పులో ఉన్న నీరంతా వార్చేసి మళ్ళీ తిరిగి ఆ పప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకున్నానండి. అలా గరిటెతోని చక్కగా మెదుపుకున్నట్లయితే మనకి పప్పు అంతా కూడా మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం పచ్చిశనగపప్పు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తోని 2 గ్లాసుల బెల్లం పాకాన్ని తీసుకున్నానండి. తీసుకొని ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ ఉన్నట్లయితే మనకి పాకం అంతా కూడా దగ్గర పడుతుందనమాట. స్లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా మనం దాన్ని నెమ్మదిగా కలుపుతూ ఉన్నట్లయితే వితిన్ మినిట్స్లోనే చక్కగా మనకి పూర్ణం తయారైపోతుందండి. ఇలా తయారైన పూర్ణంలోకి డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదండి, ఎండు కొబ్బరి తురుము, అదొక కప్పు తీసుకున్నాను. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి తురుము కనుక యాడ్ చేసినట్లయితే. అలాగే ఒక స్పూన్ నెయ్యి అండి. ఈ 2 కూడా యాడ్ చేసి అలాగే లాస్ట్లోని టేస్ట్ కోసం యాలకుల పొడి, మంచి సువాసన కూడా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుందండి పూర్ణానికి యాలకుల పొడి కనుక కలిపినట్లయితే. అలా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకున్నట్లయితే కాసేపటికి చక్కగా గట్టిగా పూర్ణం అనేది తయారైపోతుంది. బూరెలు ఎప్పుడు కరెక్ట్గా రావాలి అంటే ఇలా గట్టిగా ఉండాలండి పూర్ణం ఎప్పుడుని. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట బూరెల కోసం. ఇంకా తర్వాత మనం తీసుకున్న ఈ పూర్ణాన్ని చక్కగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులోని ఉండల కింద చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగానే మనం వీటిని పెద్ద సైజులో కొన్ని, స్మాల్ సైజులో కొన్ని చేసుకోవచ్చండి. బిగ్ సైజులో ఏవైతే చేసుకుంటామో అవి ముందుగానే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందువల్లంటే ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ముందుగా పెద్ద సైజులో ఉన్నవి కనుక మనం డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా తర్వాత రాను రాను కూడా చిన్న చిన్న సైజులో మనం పూర్ణాలు చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఆయిల్ తక్కువైనా సరే ఇవి చక్కగా ఆయిల్లో వేగుతాయి అన్నమాట అండి. ఎక్కువగా నూనె అవసరం ఉండదు, తర్వాత మళ్ళీ కలపాల్సిన అవసరం ఉండదు. అయితే బూరెలు పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళకి చిన్న టిప్ ఏంటంటే ముందుగానే మనం తయారు చేసుకున్న తోపు అంటే దోసల పిండి అలాగే పూర్ణం పిండి కూడా ముందు రోజు రాత్రే తయారు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మరుసటి రోజు ఉదయాన్నే మనం ఈ బూరెల్ని ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. పూర్ణం ఉండలు అయ్యే విధంగా అలాగే తోపు అనేది కూడా కొంచెం గట్టిగా రుబ్బుకున్నట్లయితే ఆయిల్ అనేవి కూడా పేల్చదండి మరుసటి రోజు ఉదయం వేసుకున్నా సరే బూరెలు. ఇంకా తర్వాత దీనికి కావలసిన పిండిని మనం వేరే చిన్న గిన్నెలోకి తీసుకొని అందులోని కాస్త ఉప్పు అలాగే బెల్లం తురుము కానీ లేదా బెల్లం పాకం కానీ వేసుకొని కొంచెం తోపు అనేది తయారు చేసుకుంటాం అనమాట. ఎందువల్లంటే తోపు కూడా కొంచెం స్వీట్గా ఉన్నట్లయితే మనకి బూరెలు అనేవి చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది. అందువలన మనం తీసుకుని తోపులో కూడా కొంచెం బెల్లం అనేది వేసుకుంటాము. ఇంకా అలాగే మనం వేలును ముంచి చూసినట్లయితే మనకి ఏ విధంగా అయితే పిండి పట్టుకుందో ఆ విధంగానే బూరెలు వస్తాయన్నమాట. మనకి పిండి అనేది ఎక్కువ పట్టుకున్నట్లయితే పైన మనం తీసుకున్న తోపు అనేది మందంగా వస్తుందని అర్థమండి. లేదు జస్ట్ వేలు ఇలా ముంచి తీయగానే
మనకి చేతికి జస్ట్ ఒక కవర్ కింద ఒక లేయర్ కింద అంటుకున్నట్లయితే మనం చేసుకునే బూరెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయని అర్థం అండి. మీరు ఇందాక చూసారు కదా నా వేలికి ఎలా అంటుకున్నది అనేది. దాన్ని బట్టి మీరు కొంచెం అందులో వాటర్ వేసుకోవాలా లేకపోతే వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనం ఉప్పు అలాగే బెల్లం పాకం వేసిన తర్వాత పిండి అనేది ఇంకొంచెం పలచగా అవుతుందండి. అది చూసుకొని అప్పుడు మనం కొంచెం వాటర్ కలుపుకోవాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. లేదంటే బూరెలు అనేవి పిండి బాగా పలచగా అయిపోయినట్లయితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. అందువల్ల అలా కాకుండా మనకి మంచిగా పైన కేవలం లేయర్ లాగా ఉండి లోపల పూర్ణంతో సాఫ్ట్గా రావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా మనం ఒకసారి చూసుకోవాలండి. వేలుని ముంచి ఆ విధంగా చూసుకున్నట్లయితే సరిపోతుంది. పిండి ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ కలుపుకోవాలని అర్థము. లేదు పిండి తక్కువగా మనకి చేతికి అంటుకుందనుకోండి వాటర్ అవసరం లేదు. లేదు పిండి కనుక బాగా జారిపోతున్నట్లయితే కిందగా పలచగా అయిపోయిందని అర్థం అండి. కొంచెం మనం వరిపిండి కలుపుకున్నట్లా లేదా మైదా పిండి కలుపుకున్నా సరిపోతుంది. అలాగే బూరెలు వేసుకుని మనం తీసుకున్న పాన్ కూడా కొంచెం వెడల్పుగా ఉండాలి, లోతు ఎక్కువగా ఉండాలండి. అలా ఉన్నట్లయితేనే అందులో మనం ఆయిల్ వేసినా సరే చక్కగా అందులో మునిగి మనకి బూరెలు అనేవి మొత్తం రౌండ్గా వేగుతాయి అన్నమాట. ఇంకా అదేవిధంగా ఆయిల్ కూడా మనం తీసుకునే ఆయిల్ అనేది బూరెలు మునిగే విధంగా మనం ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ మరిగింది లేనిది తెలుసుకోవడానికి అలాగే నూనె పీల్చకుండా ఉండడానికి కళ్ళుప్పు వేసినట్లయితే అందులో కాస్త ఆయిల్ పీల్చకుండా ఉంటాయన్నమాట. మనం బూరెలు వేసుకునేటప్పుడు ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ చేసినట్లయితే మనకి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అలాగే మనం తీసుకున్న ఆయిల్ కూడా బాగా వేడెక్కాలండి. అలా వేడెక్కిన ఆయిల్లోనే మనం ఈ బూరెల్ని వేసినట్లయితే మనకి త్వరగా వేగుతాయి. అలాగే పిండి అనేది లోపల బాగా ఉడుకుతుందన్నమాట. బియ్యం 2.5 గ్లాసులు తీసుకోవడం వలన పైన తోపు అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి. అలాగే లోపల పూర్ణం కూడా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఈ బూరెలు అనేవి 2 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. అలాగే ఈ బూరెల్ని టర్న్ చేసుకునేటప్పుడు కూడా ఏదైనా ఫోర్క్ సహాయంతో కానీ లేదా స్పూన్ సహాయంతో కానీ మనం టర్న్ చేసుకున్నట్లయితే మన మీదకి ఆయిల్ అనేది తోలకుండా ఉంటుందండి. అలాగే చిన్న చిన్న బూరెలు కనుక వేసినట్లయితే పిల్లలకి చిన్న బూరెలు కనుక పెట్టినట్లయితే వాళ్ళు ఇష్టంగా తింటారండి. అలాగే వేస్ట్ చేస్తారన్న టెన్షన్ కూడా ఉండదు. ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే ఇంకొకటి తీసుకొని తింటారు. లేదంటే సగం సగం తినేసి మిగిలిన పరేస్తూ ఉంటారండి. అలా కాకుండా పూర్తిగా తినాలి అంటే చిన్న చిన్న బూరెలు వేసివ్వండి. అలాగే అవి చిన్నగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఈసారి మీ ఇంట్లో కూడా బూరెలు తయారు చేసేటప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే బూరెలు అనేవి తయారు చేసుకున్న తర్వాత లాస్ట్లోని కాస్త నెయ్యి అనేది వేసుకొని తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. ఇవన్నీ కూడా మన ట్రెడిషనల్ రెసిపీస్ కాబట్టి వీటిని పిల్లలకు కూడా అలవాటు చేయడం చాలా మంచిదండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వంటకాల కోసం కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.